కాంగ్రెస్ హయాంలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనలు ఎక్కడ జరగలేదని విమర్శించారు స్టేట్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. మోదీ, అమిత్ షాలతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఖర్గే మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఆదిత్య పార్క్ హోటల్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. దావోస్లో చేసుకున్న 70,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎడ్యుకేషన్ సెక్టార్పై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందన్నారు. టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు రామచంద్రరావు. మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడారు. ఇద్దరితోని ఈ యొక్క రాజ్యాంగం ఒక ప్రమాదంలో ఉందని. ఆ ఇద్దరు ఎవరైనా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు. మరి మల్లికార్జున ఖర్గే గారు మర్చిపోతున్నారేమో, వారి పార్టీలో వారి యొక్క ప్రధానమంత్రినే ఈ యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేసి, ఈ రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ ప్రకటించినటువంటి ఒక శ్రీమతి గాంధీ గారు వారి పార్టీ. మరి అదే పార్టీలో వారు కొనసాగుతున్నారు. గవర్నర్ల పదవులు అయితే ఏంది, ఇటు రాజ్యాంగ సంస్థలు అయితే ఏంది, కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో జరిగినటువంటి ఒక రాజ్యాంగం ఉల్లంఘన బహుశా ఈ దేశంలో ఎప్పుడు జరగలే. వాళ్ళు దే హ్యావ్ డిస్రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని అవహేళన చేశారు, రాజ్యాంగాన్ని అవమానపరిచారు. మరి అటువంటి సమయంలో మల్లికార్జున ఖర్గే గారు ఈ మాట అనడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో 2 సంవత్సరాలు దాదాపు 22-23 నెలలు అయింది. దాదాపు అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతూ ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ ఆస్కింగ్ ది స్టేట్ గవర్నమెంట్ kindly take concentration, make concentration on the education sector and improve the education system. Otherwise the Telangana students will suffer. మీ ఎగ్జామ్స్ పెట్టడం రావు సరిగ్గా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు, షార్టేజెస్తోని. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్తా ఉన్నాను. పరిపాలన పక్షవాతం ఈరోజు తెలంగాణలో ఉంది. వాస్తవానికి ఎంతైతే రావాలో అంత యూరియా అంత ఇచ్చేశారు తెలంగాణకు. ఎక్కడ కూడా కొరత, లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఈసారి ఎందుకు ఎక్కువ వాడుతున్నారు? లాస్ట్ టైం కన్నా ఎక్కువ యూరియా ఇచ్చినప్పుడు కూడా ఎక్కడ మాయమైపోతుంది? ఇది నేను ఫస్ట్ టైం చెప్తున్నది. మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక మిస్మేనేజ్మెంట్ ద్వారా ఇది అవుతున్నది. దీన్ని ఆర్టిఫిషియల్గా, దీన్ని అంటే కృత్రిమంగా దీన్ని కొరత సృష్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాయకులు దీన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు.